వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తునామములు వందనాలు. మరి వాక్యోపదేశానికి దేవుడు సహాయం చేయాలని చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోక ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ సమయంలో వాక్యాన్ని బోధించుటకు మరి సంఘమును ఉద్దేశించి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరు ఏమైతే చెప్పదలుచుకున్నారో ఆ మాటలను మమ్మల్ని మీ బోరుగా వాడి మీ జ్ఞానాన్ని బయలుపరచమని, వినగల చెవులు చూడగల కళ్ళు మీరు దయచేసినవి గనక వాటికి పని కల్పించమని, హృదయాన్ని మరి భద్రపరచుకున్నటకు సిద్ధపరచమని, బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఆరాధన కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించే ముందు నేను అలవాటుగా చేసుకున్నటువంటి హెల్త్ టిప్ అనేది కూడా చెప్తూ వచ్చాను ఇంతవరకు. ఈరోజు కూడా ఒక చిన్న హెల్త్ టిప్ చెప్పి ముందుకు వెళ్తాను. మనం సహజంగా మన నోట్లో పెట్టుకునే వస్తువులన్నీ కూడా చాలా భద్రంగా ఉంటాయి. ఒక బ్రష్ని మాత్రం బాత్రూంలో పెట్టేస్తాం. బ్రష్ బాత్రూంలో ఉంటాయి. బ్రష్ను నువ్వు పగలు తెల్లవారుజామున రాత్రి నువ్వు బ్రష్ చేసిన తర్వాత నైట్ అంతా బల్లులు బ్రష్ చేస్తాయంట. ఆ విషయం చాలా మంది తెలియదు, గమనించరు కూడా. అంటే ఆ పేస్ట్లో కొంచెం స్వీట్నర్లు ఉంటాయి అన్నమాట. ఆ పేస్ట్ల కోసం బల్లులు వచ్చేసి ఆ బ్రష్లని నాకుతూ ఉంటాయి. మనకి సడన్ గా తెలియదు. ఒక్కొక్క రోజు ఉదయాన్నే లేయగానే వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడతాం. ఏంటి అని చూస్తే ఈ విషయం తెలియదు. నైట్ అంతా నీ బ్రష్ని బల్లి దోమిందని. అది దోమినటువంటి బ్రష్ని మనం వేయడం ద్వారా మనకేమవుతాయంటే దాని నోట్లో ఉన్నటువంటి భయంకరమైన బ్యాక్టీరియా, సాల్మోనెల్లా బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది. అదేమవుతుంది అంటే నీ కడుపులోకి వెళ్ళి వికారమైన వాంతులు విరోచనాలతో ఒక్కొక్కసారి ప్రాణాపాయ స్థితి కూడా రావచ్చు. కాబట్టి బ్రష్లకి క్యాప్లు వచ్చేవి అంటే డోమ్స్ ఉంటాయి అన్నమాట. వాటికి కవరింగ్ వచ్చేటువంటి వాడుకోవడం మంచిది. ఇది ఒక హెల్త్ టిప్. తదుపరి కార్యక్రమము వాక్య ఉపదేశము. వాక్యోపదేశంలో భాగంగా మరి గడిచిన వారము అంటే లాస్ట్ మంత్లో దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు, మరి ఆయన పరిపూర్ణతలోకి మనము కూడా ప్రవేశించాలి అనేటువంటి మాటను మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో, మత్తయి సువార్త 5:48 వచనాన్ని చదివి మనము ఇక్కడ నేర్చుకున్నాం. మరి దేవుని పరిపూర్ణుడు, మరి దేవుడు పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు, మీరును పరిపూర్ణుడై ఉండెదరు. చదవండి బ్రదర్. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని చెప్పబడిన మాటను మనం గమనించున్నాం. మరి దేవుని పరిపూర్ణత గురించి లాస్ట్ వీక్ లో మనం చెప్పుకొని ఉన్నాం. ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలుసుకొని ఉన్నాం. మరి దేవుని నుండి దూరమైనటువంటి మనిషిని యొక్క ఆ యొక్క దిగజారినటువంటి జీవితం, దేవుని తిరస్కరించినటువంటి జీవితాన్ని కూడా మనం చూసి ఉన్నాం. దేవుడు దినమెల్లా మరి మనుషులను మరి చేయి చాపి పిలుస్తూనే ఉన్నాడు, నరులారా రండి అని పిలుస్తూనే ఉన్నాడు. కానీ మనిషి రావడం లేదంట. మరి దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు, మరి మనం ఎలా పరిపూర్ణత సాధించగలము అని ఒక మాటలో ఆలోచించినట్లయితే మరొక రిఫరెన్స్ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదవండి సహోదరులారా. మనమందరము విశ్వాసము, క్లారిటీగా చదవండి. విశ్వాసము విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత వారు వరకు ఆయన ఇలా నియమించారు. కాబట్టి ఇక్కడ మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొందాలంట. అటువంటి వారిని దేవుడు మరి ఏక పురుషుడుగా చేస్తున్నాడు.
ఏక పురుషుడు అనగా మరలా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణత అని చెప్పి ఆ విషయాన్ని క్రీస్తును కలిగినటువంటి సంపూర్ణతలో సమానమైన ఆ యొక్క సంపూర్ణత సాధించినట్లయితే మనము దేవుని పరిపూర్ణతలోకి మరి ఆ స్వభావాన్ని ధరించుకునేదానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణత, క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణత చూసినట్లయితే ఆయన నీతిమంతుడు, మరి ఆయన మాటలు, క్రియలు, ప్రవర్తన, స్వభావం, వ్యక్తిత్వం ఇవన్నీ కూడా సంపూర్ణతను సూచిస్తున్నాయి. మరి అటువంటి సంపూర్ణత సాధించేదానికి ఒక క్రైస్తవ జీవితాన్ని ఇచ్చున్నాడు. ఆ క్రైస్తవ జీవితానికి ఇక్కడ ఒక పరిధి ఇచ్చున్నాడు. ఆ పరిధి ఏంటంటే క్రీస్తు సంఘం. ఆ సంపూర్ణతను మరి సాధించేటువంటి మానవుడు ఒక క్రమమైన పద్ధతిలో ఉండాలి. ఆ క్రమమైన పద్ధతి ఏంటంటే సంఘము అనే దాన్ని ఒకదాన్ని నియమించి ఆయన శరీరముగా దాన్ని ఉంచి ఆయన శరీరానికి ఆయనే మరి శిరస్సుగా రాజుగా పరిపాలిస్తూ మనమంతా కూడా సంపూర్ణత సాధించేదానికి ఆయన యొక్క శరీరం అనేటువంటి సంఘంలో మనలను పెట్టి ఒక క్రమాన్ని ఇచ్చున్నాడు. ఇందులో ప్రతి అవయవం పనిచేయాలి. మరలా ప్రతి అవయవానికి ఒక్కొక్క పని ఉంది. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క సంపూర్ణతకు మనము వెళ్తామనేటువంటి విషయాన్ని మనము ప్రాథమికంగా గమనించాము. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి నుండి మరి కొన్ని అంశాలు గమనించి నేను ఈ విషయంలోకి యోగ పాఠాన్ని ముగిస్తాను. మరి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి, మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులు మీకు రాయటం నాకు కష్టము అయినది కాదు, మీకు అది క్షేమకరము అని చెప్తూ ఈ విధంగా ఎదిగేటువంటి సంఘంలో ఎదిగేటువంటి తరుణంలో కొన్ని జాగ్రత్తలను దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. చూడండి, అక్కడ చెప్పబడిన మాట, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పరివార విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేదను ఆచరించి వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. 3 విషయాలు చెప్పాడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. మరి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి అనగా అసలు కుక్క యొక్క స్వభావాన్ని మనం గమనించినట్లయితే కుక్క ఏం చేస్తుందండి? అమితంగా తినేస్తుంది. దానికి మితి లేదు. అది ఎంత తింటుందో కూడా దానికి తెలియదు. ఎంత ఫాస్ట్గా తింటుందో అంత ఫాస్ట్ కక్కి వేస్తుంది. దాని యొక్క స్వభావం. ఇది నేను చెప్పడం లేదు. బైబిల్ గ్రంథంలో 56వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనంలో చూస్తే ఆ మాట రాయబడి ఉంది. కుక్క యొక్క స్వభావము అమితంగా తినడం. దానికి అన్లిమిటెడ్ ఫుడ్, దానికి ఎంత పెడితే అంత తినేస్తుంది. మనిషిలాగా దానికి కంట్రోల్నెస్ ఉండదు. ఆ స్వభావం మనిషిలో కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? టీవీ చూస్తూ భోజనం చేసేటప్పుడు మనం కూడా కుక్కలా తినేస్తాం. అందుకే చాలా మంది టీవీ చూస్తూ భోజనం తినొద్దని చెప్తున్నారు. ఎందుకంటే టీవీలో వచ్చే ఫైటింగ్ని చూస్తూ ఆ ఫైటింగ్ నువ్వు తినే ముక్కలో లేకపోతే అన్నము పప్పు ఏం కలుపుతున్నావు కూడా తెలియదు, తినేస్తావు. కానీ ఆ యొక్క ఫైట్ సీన్లో వచ్చేటువంటి ఎమోషన్తో నీ బ్రెయిన్లో రిలీజ్ అయ్యేవి నీ చికెన్ డైజెషన్ చేసేదానికి అది రిలీజ్ చేయదు, కానీ నీ ఫైటింగ్ సీన్కి కావాల్సిన ఆ ఎంజిన్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు ఈ తిన్న ఆహారం డైజెషన్ అవుతుంది. ఇదనమాట. కాబట్టి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఒకసారి చదవండి యెషయా గ్రంథము. పనివారు మరి కొంతమంది కుక్కలో లాగా ఉంటారు, వారి విషయమై జాగ్రత్తగా ఉండు అని చెప్తే యెషయా గ్రంథం 56:11 వచనాన్ని గమనించండి. 56వ అధ్యాయము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10-11 వచనాలు గమనించినట్లయితే ఈ విషయం ఇక్కడ రాయించున్నాడు దేవుడు. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు మరుగులేరు, కలవరించుచూ పడుకుని వారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. కాబట్టి తృప్తి లేని వాటికి ఎంత తినినా అన్లిమిటెడ్ గా తినే వాటి ముందు మీ ఆహారాన్ని పరిశుద్ధమైన దాని కుక్కలు ఎదుట వెయ్యకుడి అని యేసుక్రీస్తు మరి చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వారు సంఘంలో ఉంటారు. మీ ఎదుగుదలలో మీరు ఎదిగేటువంటి పరిపూర్ణతలో ఇవి కూడా మీకు ఆటంకాలు అవుతాయి అనేటువంటి విషయాన్ని హెచ్చరించున్నాడు. మరి రెండవ విషయాన్ని చూస్తే దుష్టులైన పనివారు,
దుష్టులైన పనివారు ఎవరయ్యా అంటే మంచి పనివారిని చూసినట్లయితే సామెతల గ్రంథం మనకి 22:29 సామెతల గ్రంథంలో ఒక మాట రాస్తున్నాడు. మంచి పనివారి గురించి తెలుసుకుందాం. ముందుగా మంచి పనివారు ఎవరని తెలుసుకుందాం. సామెతల గ్రంథము 22:29 చూసినట్లయితే చక్కని మాట దేవుడు రాసి ఉన్నాడు ఇక్కడ. 22:29 తన పనిలో నిపుణత గలవాడిని చూసితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. తన పని ఏదైతే ఉందో ఆ పని అప్పగించిన దాంట్లో మనము నిపుణత సాధించాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను డ్యూటీలోకి కొత్తగా 2006లో ఇక్కడికి వచ్చినప్పుడు రైల్వేలో ఎయిర్ బ్రేక్ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు నా సీనియర్ అన్నాడు, ఒక పైప్ని కపుల్ చేయమన్నాడు అన్నమాట. ఆ ఎయిర్ ప్రెషర్ వచ్చేటువంటి పైప్ తగిలితే మనిషి చనిపోతాడు అనమాట. చాలా డేంజరస్. దగ్గరగా 100 కిలోల బరువు తగులుతుంది. అంత ప్రెజర్ని కపుల్ చేయమన్నప్పుడు నేను భయపడుతూ దాన్ని కపుల్ చేసేదానికి భయపడ్డాను. ఆయన అన్నాడు, మరి నీకు ఇదే లాస్ట్, ఇదే చూపిస్తున్నాను, ఇదే లాస్ట్, ఇక మరలా చెప్పను అనేసాడు. నేను దాన్ని శ్రద్ధగా తీసుకున్నప్పుడు ఆ పనిలో నేను ఎంత ప్రావీణ్యం సంపాదించానంటే ఒక 2 సంవత్సరాల్లో ఆయనను నాకు అసిస్టెంట్గా పెట్టుకున్నాను. ఎవరైతే నన్ను ఆ పనిలో వార్నింగ్ ఇచ్చేసి నీకు నేర్పించడం అన్నాడో ఆయనే నా దగ్గర అసిస్టెంట్గా చేసేటువంటి పరిస్థితి దేవుడు ఇచ్చాడు. కాబట్టి పనిలో మనము ఏం చేయాలంట? నిపుణత సాధించాలి. నిపుణత అంటే స్కిల్స్ ఆలోచించాలి. ఎవడో రాసి పెట్టిన దాన్ని ఊరికే దాన్నే రుద్ది చేయటం కాదు, కానీ ఆ పని మీద స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. మరి ఒక మంచి పనివాడుగా యేసుక్రీస్తు చూసినటువంటి ఒక వ్యక్తి, మరి పేతురు గారు చేపలు పట్టేటువంటి పని, మరి ఆయన ఎటువంటి పనిలోకి వెళ్ళిపోయాడు? మనుషులను పట్టేటువంటి పనిలోకి వెళ్ళిపోయాడు. మరి జాలరుగా ఉన్నటువంటి వ్యక్తిని మనుషులను బట్టి జాలరుగా మార్చాడు. అపోస్తలుడైన పౌలు గారు మరి ఒక మంచి పనివాడే ఒకప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల్లో, కానీ దేవుడు ఆయన ఏ విధంగా మార్చాడంటే ఆయనను కూడా అన్ని జనులకు స్వార్థికుడిగా నిలిపి రాజులు ఎదుట నిలబడేటువంటి అవకాశం ఇచ్చినాడు. మరి దుష్టుడైన పనివాడు ఏం చేస్తాడట? ఒక దుష్టుడైన పనివాడికి నువ్వు పని చెప్పి పంపించావనుకోండి, అక్కడే సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో రాసి పెట్టినాడు ఆ మాట. మరి దుష్టుడైన పనివాడికి నువ్వు పని అప్పగిస్తే వాడు ఏం చేస్తాడని చూస్తే కీడునకు లోబడినట్ట 17వ వచనంలో అక్కడ రాయించున్నాడు. దుష్టుడైన వాడు, మరి దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయి మరి ఔషధం వంటి వాడు. మనం ఔషధం కొంటాం మెడికల్ షాప్లో. ఆ మెడికల్ షాప్లో ఔషధాన్ని నీవు నమ్మే కన్నా ముందు ఏం చేయాలంటే ఎక్స్పైరీ డేట్ చూస్తాం. ఆ ఎక్స్పైరీ డేట్ చూడకుండా మనం మెడిసిన్ వాడామనుకోండి, మనము ప్రాణాపాయం తెచ్చుకుంటాం. ఎందుకంటే ఇలాగా. కానీ దుష్టుడైన దూత అంటే కీడునకు లోబడును. మరి చివరిగా అక్కడ చెప్పిన 3వ వ్యక్తిని చూసినట్లయితే ఫిలిప్పీ పత్రికలో ఈ చేదనను ఆచరించే వారి గురించి కూడా జాగ్రత్త పడుడి అన్నాడు. చేదన అంటే సున్నతి ఆచారం అని అర్థం. సున్నతి ఆచరించే వాళ్ళు కూడా ఆ రోజు సంఘాల్లో ప్రవేశించి సంఘం యొక్క ఎదుగుదలను మరి ఇది కాకుండా చేస్తున్నటువంటి వారిని అక్కడ రాయించున్నాడు. ఎందుకంటే సున్నతి ఆచరిస్తే ఏమవుతుంది, ఆచరించకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని పౌలు గారు గలతీ పత్రికలో వీరి గురించి హెచ్చరిస్తూ 6వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదవండి ప్రియులారా. ఈ సాధన ఆచరించే వారి గురించి ఆయన జాగ్రత్త చెప్పిన విషయం ఏంటంటే గలతీ 6:12లో చూసినట్లయితే చాలా స్పష్టంగా వారి గురించి వివరించున్నాడు. శరీర విషయమందు చక్కగా ఆగుపడగోరువాడెవడో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతం చేయించున్నారు. అంటే క్రీస్తుని వెంబడించడం అంటే సిలువును వేసుకుని వెంబడించడం, సిలువు శ్రమలను గుర్తుగా మనము వెంబడించాలని మనము క్రైస్తవులుగా తెలుసుకున్న విషయాన్ని ఈ సున్నతి సంబంధులు రివర్స్ లో చెప్తారంట. ఏమని చెప్తారంటే మనం శరీర విషయంలో చక్కగా కనపడాలి, ఏ శోధనలు ఉండకూడదు, ఏ బాధలు ఉండకూడదు. అంటే క్రైస్తవులుగా ఉంటే మన సిలువును ఎత్తుకునే శ్రమే కాబట్టి సున్నతి ఒకటి చేసుకుంటే చాలే అనేటువంటి చెప్పే వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వారి గురించి మీరు జాగ్రత్తగా ఉండవలని చెప్తూ 13వ వచనంలో అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రంను ఆచరింపరు. సున్నతి పొందితే ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి. కానీ వీరు ఆచరింపరు. తాము మీ శరీరమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవాలని కోరుచున్నారు. కాబట్టి వీరు కూడా మరి ప్రమాదకారులుగా ఉన్నారు.
మరి క్రైస్తవ జీవితము సంపూర్ణతను సాధించుటకు పౌలు గారు మరి ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, సంపూర్ణత అనేది క్రైస్తవ జీవితం శరీరానుసారమైనదిగా ఉండకూడదు. ఇది శరీరానుసారమైన సంపూర్ణత మరి దేవుడు కోరుకోవడం లేదు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఆత్మై ఉన్నాడు కనుక ఆయన ఆత్మ విషయంలో సంపూర్ణుడై ఉన్నాడు. నీవు కూడా శరీర విషయంలో సంపూర్ణత సాధిస్తే ఆయనకి సంతోషం లేదు. ఆత్మ విషయంలో ఆ యొక్క సంపూర్ణతను సాధించాలని దేవుడు నిశ్చయించున్నాడు కనుక మరి శరీర విషయంలో ఆ రోజుల్లో సంఘాల్లో, ఆ యొక్క మాసిదోనియ సంఘంలో కొంతమంది అతిశయిస్తున్న విషయాల్లో పౌలు గారు మరి కొన్ని మాటలు చెప్తూ, మీరైతే శరీర విషయంలో అతిశయించినట్లయితే నాకంటే ఎవరు కూడా అతిశయించలేరని చెప్పేశాడు. ఒకటే మాట, అతిశయించే వారు శరీర విషయంలో అతిశయిస్తే నాకన్నా ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయనకు కలిగినటువంటి దర్శనాల విషయంలో కానీ, ఆయన చూపించేటువంటి ఆయన యొక్క అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, చూడండి 5వ వచనంలో, 8వ దినమున సున్నతి పొంది తిని మరి ఇజ్రాయేలు వంశపు వాడినై, ఇజ్రాయేల్ వంశపు వాడినంటే ఇజ్రాయేల్ నుంచి ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చాడు. మరి అంత గొప్ప వంశంలోంచి నేను వచ్చానని చెప్తూ, బెన్యామీను గోత్రంలో పుట్టి మరి బెన్యామీను గోత్రము మొట్టమొదటి ఇజ్రాయేల్ ప్రజలకు రాజునిచ్చినటువంటి ఒక గోత్రం. అటువంటి గోత్రంలో పుట్టిన వాడిని నేను అతిశయించేదానికి చాలా ఎక్కువ ఉంది నాకు అని చెప్తూ, హెబ్రీల సంతానమై, హెబ్రీయుడు అబ్రహాం గారు హెబ్రీయుడు అనేటువంటి ఆ వ్యక్తి మరి తన సైన్యమును తీసుకొని ఆ యొక్క రాజులను జయించి లోతు కుటుంబాన్ని గెలుచుకుని వచ్చినటువంటి హెబ్రీయుడు అనేటువంటి అబ్రహాం గురించి కూడా గొప్పగా ఫీల్ అవుతూ చెప్తున్నాడు. మరి ధర్మశాస్త్ర విషయంలో పరిచయుడునై, ఈయన ఇంకా ఇంత మాత్రము కాదు కానీ ధర్మశాస్త్రాన్ని బోధించే విషయంలో పరిచయుడుగా ఉన్నాడు. అది కూడా ఆయనకు కలిగినటువంటి అతిశయోక్తి. ఆసక్తి విషయమై సంఘమును హింసించువాడనే. దేని ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించాడంటే, తాను ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయంలో ఆసక్తి గలవాడు. కాబట్టి ఇదేదో కొత్త మతం వచ్చేసి, ఈరోజు క్రైస్తవం అనేటువంటి ఒక మతం వచ్చేసి ధర్మశాస్త్రాన్ని కించపరిచే విధంగా ఉందని ఆ ఆసక్తి విషయంలో దీనిని సంఘాన్ని హింసించిన వాడినై అని చెప్తూ, ధర్మశాస్త్ర సంబంధమైన మరి ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనిందుడనై ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను అతిశయించుటకు ఏమాత్రం తీసుకోనని చెప్పేశాడు పౌలు గారు. అంటే శరీరం విషయంలో ఎవరైనా అతిశయిస్తున్నారేమో. ఆనాటి ఆ యొక్క ఫిలిస్తీ సంఘంలో, ఫిలిప్పీల సంఘంలో, మాసిడోనియా సంఘంలో జరిగినటువంటి విషయాన్ని ఈరోజు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు దేవుడు. శరీర విషయంలో మనం ఏమైనా అతిశయిస్తున్నామా? మనం ఎంత గొప్ప లేకపోతే ఎంత అనుకుని అతిశయిస్తున్నామా? అది వద్దు అని చెప్తూ, మరి ఇక్కడ పరిపూర్ణతను సాధించేదానికి మరి కొన్ని పాయింట్లు మనం గమనిస్తాం. ఎవరు పరిపూర్ణతను సాధించగలరు అనేటువంటి ఒక ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఎవరు దేవుని పరిపూర్ణతకు ఎవరు సమీపంగా వెళ్తారు? ఎటువంటి వారు ఆ యొక్క పరిపూర్ణతను సాధిస్తారు అనేటువంటి ఒక ప్రశ్న, ఈ ప్రశ్న మూలంగా నేను ఒక పాఠాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాను. అదేంటంటే, చూసినట్లయితే 12వ వచనంలో క్రీస్తు చేత పట్టబడిన వారు, మొట్టమొదటగా క్రీస్తు చేత పట్టబడిన వారు ఎందుకు పట్టబడ్డారు? పర్పస్ మనకి అపోస్తుల కార్యంలో పౌలు గారు చెప్తాడు అన్నాడు. పౌలు గారు క్రీస్తు చెప్తున్నాడు. నన్ను అంటే చూడండి, అపోస్తుల కార్యము 26వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి ప్రియులారా. క్రీస్తు చేత పట్టబడిన వారు అనగా ఎవరు? అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినట్లయితే చూడండి, 16 నుంచి చదువుతాను. నీవు నన్ను చూసి ఉన్న సంగతి గూర్చి, నేను నీకు కనపడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగా సాక్షిగా నియమించుగా కనపడి ఉన్నాను. క్రీస్తు ఈయనకి ఎందుకు కనిపించాడంట? నీవు ఇప్పుడు ప్రత్యక్షంగా నీవు నన్ను చూసావు. ఆకాశంలో ఒక మెరుపు, మరి ఆకాశంలో సూర్యుని కంటే ఎంతో తేజోవంతమైనటువంటి ఒక వెలుగులో క్రీస్తును చూసిన సంగతి గురించి, మరి నీ ద్వారా క్రీస్తు కనిపించబో సంగతి గురించి ఏంటని పరిచారకుడిగా సాక్షిగా నియమించున్నాడు దేవుడు. కాబట్టి ఇందుకొరకు ఆయన్ని మరి పట్టుకొని ఉన్నాడు. మరి క్రీస్తు చేత పట్టబడిన వారు ఏం చేసేదానికి ఆయన నియమించి ఉన్నాడంటే,
13వ వచనంలో చెప్తున్నాడు, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటికై ఎవరైతే పరిగెడుతుంటారో వారు కూడా క్రీస్తు యొక్క దేవుని యొక్క పరిపూర్ణతలోకి ప్రవేశిస్తారు. వెనక ఉన్నవి ఏమున్నాయి? ఒకవేళ వెనక ఉన్నవి నా జీవితంలో ఏమైనా ఉన్నాయా? వాటిని మరవకపోతే నాకు ఏమి ప్రమాదం ఉంది? ముందు ఉన్నవి ఏమున్నాయి? వాటిని చేయకపోతే నాకు ఏమవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వీటినే సంపూర్ణ క్రియలని కూడా చెప్పడం జరిగింది. క్రైస్తవుని యొక్క సంపూర్ణ క్రియలని చెప్పడం జరిగింది. ఏవి చేయకూడదో అవి చేయకూడదు, ఏవి చేయాలో అవి చేయాలి. చూసినట్లయితే నీ జీవితంలో మరి వెనక ఉన్నవి, అక్కడున్న సందర్భాన్ని బట్టి చూస్తే పౌలు గారి జీవితంలో వెనక ఉన్నవి చాలా ఉన్నాయి. అవి ఏంటంటే ఆయన అతిశయించినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. తన పూర్వపు స్థితిని చెప్తాడు. ఎక్కడ? గలతీయులకు రాసిన పత్రికలో, నేను పూర్వం ఎటువంటి వాడినో, సంఘాన్ని ఎంతగా హింసించానో అని చెప్తాడు. మరి తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా చెప్తూ ఇవన్నీ చేశాను కానీ తెలియక చేసి తిని అని చెప్తున్నాడు. తెలియక చేసి తిని అని చెప్తున్నాడు. చెప్పి ఇవన్నీ చేయడం ద్వారా మరి తెలిసి నేను చేశాను కానీ నేను ప్రధాన పాపిని, ఆ ప్రధాన పాపులు నేను ప్రధాన పాపిని అని చెప్తూ ఇవన్నీ ఎందుకు చేశానంటే, ఒకసారి ఆ మాటను చూస్తే, ఆయన చెప్తున్న మాటను చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. ఆయన చెప్తున్నటువంటి వెనక ఉన్న సంగతిలో ఆయన మాట్లాడేటువంటి మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదవండి ప్రియులారా. ఆయనను నిత్య జీవం నిమిత్తమును తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. అది ఈయన జీవితం అనేకులకు మాదిరి కావాలి. కాబట్టి ప్రధాన పాపి అయినా కూడా ఆయన కనికరించబడ్డాడు కనుక ఆయన జీవితాన్ని ఆ యొక్క యాంగిల్లో చూస్తే పౌలు గారి యొక్క జీవితంలో అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ మన జీవితంలో మన యాంగిల్లో మనం చూసినట్లయితే మన జీవితంలో వెనక ఉన్న వాటిని మరచుట అనే దాన్ని మనం గమనించినట్లయితే కొన్ని క్రియలు మనం చంపవలసినవి మనవే. మన జీవితాల్లో మన హృదయాల్లో ఇంకా కొన్ని బ్రతికి ఉండేవి ఉన్నాయంట. ఇక్కడ చెప్పబడినట్లుగా హృదయంలో మరి మనస్సులో ఏముండకూడదు, హృదయం శుద్ధి చేయబడి ఉండాలి. కానీ హృదయం శుద్ధిగా లేదు, కొన్ని బ్రతికున్నాయి, ఇంకా అక్కడ కొంత మాలిన్యం ఉంది అక్కడ. కాబట్టి సంపవలసినటువంటి క్రియలు ఉన్నాయి. అది కొలసి 3:5 చెప్పి ఉన్నాడు. మరి విసర్జించవలసినటువంటి క్రియలు కూడా ఉన్నాయి. వీటిని విసర్జిస్తేనే మనము ఉదయాన్నే బాత్రూమ్కి ఎందుకు వెళ్తాం, కాలకృత్యాలు ఎందుకు తీర్చుకుంటామంటే ఈ శరీరంలో విసర్జన క్రియ జరగకుంటే ఈ శరీరం 3 రోజుల్లో చనిపోతుంది. అవునా? ఈ శరీరంలో విసర్జన అనే డ్రైనేజ్ సిస్టమ్ అనే దేవుడు పెట్టకపోతే 56 అవర్స్లో మనిషి చనిపోతాడు. కాబట్టి యూరిన్ అడగకపోయినా, టాయిలెట్ వెళ్ళకపోయినా, మరి ఈ కంట్లో కన్నీరు కారకపోయినా కూడా మనిషి చనిపోయేటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. కాబట్టి ఈ జీవితంలో మన శరీరం గొప్ప పాఠాన్ని నేర్పిస్తా ఉంది మనకి. ఈ వీటిని విసర్జించకపోతే మనిషి ఎలా చనిపోతాడో, విసర్జించవలసినటువంటి క్రియలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనాన్ని చూడండి. ఒకటి చదివి ముందుకెళ్దాం. విసర్జించవలసినటువంటి క్రియలు, వీటిని చాలా మనము తేలిగ్గా తీసుకుంటాం. 4వ అధ్యాయము 29వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కరమైన అనుకూల వచనమునే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియుకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. కాబట్టి ఇక్కడ 31లో చూసే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. వీటిని విసర్జించాలి. క్రైస్తవ జీవితంలోకి రాకముందు మనలో ఉన్నటువంటి కొన్ని క్రియలు, మాటలు, దూషణ మాటలు,
మన సహోదరులనే మనం దూషించేటువంటి నాలుక ఇది. ఈరోజు దేవుని స్తుతిస్తా ఉంది ఈ నాలుక. ఆ నాలుకతో మరి మనం వాటిని విసర్జించకపోతే దేవునికి మహిమకరంగా ఉండదు అనేటువంటి మాట. మరి గతించినవి కూడా జీవితంలో కొన్ని ఉంటాయి. మరి నీ జీవితంలో నీవు వెంటేసుకొని తిరిగినటువంటి కొన్ని పాపాలు ఉంటాయి. ఈ వెంటబడి తిరిగిన పాపాలు కొన్ని ఉంటాయి. స్నేహితుల ద్వారా, ప్రియుల ద్వారా, ప్రియురాల ద్వారా కొంతమంది తిరిగినటువంటి సందర్భాలు, గ్లాసులు పట్టుకుని తిరిగినటువంటివి, ఇవన్నీ కూడా గతించిపోయినవి. వీటిని విడిచిపెట్టకపోతే కూడా జీవితంలో మనం ముందుకు వెళ్ళలేం. మరి మనకు తగవు ఇవి క్రైస్తవులకు అనేటువంటి క్రియలు కూడా ఉన్నాయి. వీటిని మానాలి అనేటువంటి క్రియలు కూడా ఉన్నాయి. ఇవి మనకు తగవు, మనం పరిశుద్ధులం, ఇవి మనకు తగవు, ఇవి మనం నీతిమంతులం, ఇవి మనకు తగవు అనేవి కూడా ఉన్నాయి. అమర్యాదకరమైనవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే అంధకార సంబంధమైన క్రియలు. ఒకప్పుడు చీకటిలో చేసాం, అది మర్యాదకరమైనది కాదు. ఇప్పుడు వెలుగులో ఉన్నాం. మరి మర్యాదకరమైన క్రియలు ఖండించవలసినవి. ఈ జీవితంలో ఇవి ఖండించాలా, కంపల్సరిగా ఇవి వద్దనుకుంటే అని తీసేయాలి. లేదా ఇవన్నీ 7 చెప్పాను, చంపవలసినవి, విసర్జించవలసినవి, గతించవలసినవి, ఉచ్చరింపకూడనివి, మానవలసినవి, అమర్యాదకరమైనవి, ఖండించవలసినవి 7 ఉన్నాయి. ఈ 7 నీవు గాని మరలా వెనుదిరిగి చూసావంటే పాపం నీ వాకిటి పొంచి లోపలికి ప్రవేశించి అదే యేసుక్రీస్తు ప్రభు వారు మనకి లూకా సువార్త 11:24 చెప్పింది ఏంటంటే, అపవాది అంట ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత ఏం చేస్తుందంట, అనేక చోట్ల తిరుగుతూ ఉంటుంది బయట. ఇది మరలా తన ఇల్లు చక్కబెర్చి టూలెట్ బోర్డు పెట్టుకొని దేవునికి అవకాశం ఇవ్వకుండా చక్కగా అమర్చుకొని దేవుని రానివ్వలేదు, మరి దేవునికి అవకాశం ఇవ్వకుండా హృదయం అలాగే ఉందనుకుని సాతాను ప్రవేశిస్తుంది. ఈ యొక్క 7 క్రియలు మరలా ఈ యొక్క జీవితంలో ప్రవేశించినట్లయితే మన జీవితము ఇంతకు ముందున్న స్థితి కంటే దారుణమైన స్థితి వెళ్ళిపోతుంది. మరి ముందున్న వాటి గురించి మనం ఏం ఆలోచించాలంటే, కొన్ని ధరించవలసినవి ఉన్నాయి, కొన్ని అలంకరించుకోవలసినవి ఉన్నాయి, కొన్ని ఫలించవలసినవి ఉన్నాయి. ఆత్మ ఫలములు ఫలించాలి. మరి ధరించవలసినవి ఉన్నాయి, వాటిని మనము ధరించాలి. అలంకరించుకోవలసినవి పేతురు రాసిన పత్రికలో చెప్పి ఉన్నాడు. ఏమిటంటే అది చూసినట్లయితే, అంటే నేను స్పీడ్గా చెప్పుకుని వెళ్ళిపోతున్నాను. విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందును మరి జ్ఞానమునందును ఏముండాలి, ఆశ నిగ్రహం ఉండాలి. జ్ఞానం ఉందని మనము నిగ్రహం కోల్పోకూడదు. మన జ్ఞానము చేత ఎదుటి వ్యక్తుల్ని మనం ప్రశ్నించేటువంటి ప్రశ్నల వలన వాడి విశ్వాసంలో నుంచి పడిపోకూడదు. అందుకని మనకేం కావాలా, ఆశ నిగ్రహం కావాలి. ఆశ నిగ్రహంలో ఏముండాలి, సహనం ఉండాలి. సహనంలో ఏముండాలి, దైవభక్తి ఉంటేనే ఆ సహనాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. దైవభక్తి ఎవరికి వస్తుందంటే, మరి సహోదర ప్రేమ ఉన్న వాళ్ళకి, నిన్ను ప్రేమించుకోవడం తెలిసిన వాడికి, ఇతరులను ప్రేమించడం తెలిసిన వారికి, మరి అందరికంటే ముందుగా దేవుని ప్రేమించడం తెలిసిన వారికి అది అలవాటు అవుతుంది. కాబట్టి సహోదర ప్రేమతో పాటు ఏముండాలంట, మరి చూసినట్లయితే సహనం. ఇవన్నీ కూడా అలంకరించుకోవాల్సినవి. ఇవన్నీ ఎవరైతే చేయగలుగుతారో వారు దేవుని మరి పరిపూర్ణతలోకి ముందుకు వెళ్ళేదానికి ముందుకు వెళ్తారు. అంటే వెనక ఉన్న వాటిని మర్చి ముందు ఉన్న వాటి కొరకు ముందుకు పరిగెత్తేటువంటి వారు వీరే. మరి 3వ పాఠము ఈ యొక్క పాయింట్ చూసినట్లయితే 14వ వచనాన్ని చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. మూడో అధ్యాయము 14వ వచనాన్ని చూసినట్లయితే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకి, అంటే గురి యొద్దకి పరిగెత్తేవారు ఎవరు మరి ఈ యొక్క పరిపూర్ణతను సాధిస్తారంటే, ఎవరైతే గురి పెట్టుకున్నారో జీవితంలో. ఇదిగో మన గురి ఏంటంట, నిత్య నివాసము. ఆ గురిని మనము మరి పొందుకోవాలంటే ఏం చేయాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. దీనికి ఒక సీక్వెన్స్ రాసి పెట్టాడు. మరి ఆ సీక్వెన్స్ లో మనం వెళ్ళినప్పుడు దేవుని పోలికను ధరించిన వారే మాత్రమే దేవుని కుమారులుగా జీవించి ఈ భూమి మీద ఆ యొక్క నిత్య నివాసానికి వెళ్ళగలరు. కాబట్టి గురి కలిగి పరిగెత్తువారు. ఏమి గురి అంటే పరలోకం, నిత్య నివాసం మనం గురి. ఆ గురిలో ఏముంది అంటే, బహుమానం పొందవలనని క్రమముగా నడుచుకోవాలి. మనం బహుమానం పొందాలంటే క్రమం లేకుండా, ఒకవేళ
నడుచుకున్నాం అనుకోండి, మన యొక్క బహుమానాన్ని మనం కోల్పోతాం ప్రియులారా. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఏమంటే, పోలీస్ సెలక్షన్కి వెళ్ళాము. ఆ పోలీస్ సెలక్షన్లో నువ్వు సెలెక్ట్ అవ్వాలంటే ముందుగా ఏం చేయాలంటే, వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చి ఉంటారు. ఆ లిస్ట్ ప్రకారంగా మనం ప్రిపేర్ అవ్వాలి. అక్కడ 5 km అనేటువంటి ఒక రన్నింగ్ ఉంటుంది. పోలీసులు ఉంటే ఈ విషయం తెలుసు. ఆ 5 km అనేది ప్రిలిమినరీ టెస్ట్. ఆ టెస్ట్కి క్రమంగా మనం ఫాలోఅప్ చేయకపోతే అక్కడే ఫెయిల్ అయిపోతాం ఫస్ట్. కాబట్టి బహుమానం పొందగోరిన వారు ఎవరైతే ఉన్నారో వారు క్రమంగా నడుచుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 వచనం చదువుకొని ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 వచనం చదవండి. చూడండి, ఇక్కడ 25వ వచనం చూస్తే బహుమానము ఎవరు పొందుకుంటారని ఇక్కడ రాయించున్నాడు. మరియు పరుగు పందెం, మరి పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షేమ కిరీటం పొందుటకును, మనమైతే అక్షేమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి గురి చూడని వారి వలె పరిగెత్తువాడను కాను. కాబట్టి గురి ఏమైనదంటే, మనకు గురి ఉంది. ఆ గురిలో పరిగెత్తేటువంటి మనము మితముగా ఉండాలి. అన్ని విషయాల్లో మన మాటల్లో మితం ఉండాలి, మన క్రియల్లో మితం ఉండాలి, మన ప్రవర్తనలో మితముగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఇది సామాన్యంగా మొట్టమొదట ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అంత తేలిగ్గా రాదు. కానీ మరి సహోదరులు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, అనుభవ జ్ఞానం ద్వారా మాత్రమే ఇది బయటకు వస్తుందంట. అనుభవ జ్ఞానం లేని వారు మాటలను సాధన చేయలేరు. సాధన చేయగా ఈ యొక్క అనుభవ జ్ఞానం వస్తుంది. మరి బహుమానము పొందుకున్న వారు మరి బహుమానం పొందుకోవాలంటే మరి ఈ లోకంలో చాలా విషయాలు మనకు ఆటంకాలుగా ఉంటాయి. మనము పరిగెత్తేటువంటి పరుగు పందెంలో ఆ విషయాన్ని కూడా ఇక్కడ ఏమి రాస్తున్నాడంటే 14వ వచనం చూస్తే, బహుమానం పొందిన వాడు క్రమంగా నడుచుకోవాలని చెప్పాడు. మరి సమస్తమును నష్టపరుచుకోవాలంట. ఏంటంట ఆ మాటను చూస్తే, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 10-11 వచనాల్లో రాయించున్నాడు. ఆ మాటను చూస్తే దేని కొరకు నష్టపరుచుకోవాలంట సమస్తాన్ని. చూడండి, ఏ విధమైన చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేని కొరకు నా సమస్తమును నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంటే, మృతుల పునరుద్ధానము ఆయనకి కావాలి. ఆయనకే కాదు, మనకు కూడా. మరి ఆ మృతుల పునరుద్ధానము కలగాలంటే ఏమి తెలుసుకోవాలంటే అని చూస్తే, ఆయనని ఎరగాలి ముందుగా. ఎవరిని? క్రీస్తుని ఎరగాలి. క్రీస్తుని తండ్రి దేవుని ఎరిగినట్లే. కాబట్టి క్రీస్తుని ఎరగాలి. ఆయన పునరుద్ధానమును గురించి ఎరుగు నిమిత్తం ఆయన పునరుద్ధానమును గురించి కూడా ఎరగాలి. ఆయన శ్రమలను పాలువాడొకటి ఎట్టిదో ఎరగాలి. ఆయన శ్రమలలో పాలువాడొకట ఎట్టిదో అంటే, ఒక వ్యక్తి బాప్తిసం పొందిన తర్వాత అతను అనుభవిస్తున్నటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు ఎందుకు వస్తున్నాయంటే, నేను నా అనుభవంలో గమనించినటువంటి విషయము, ఒక వ్యక్తి బాప్తిసం పొందిన తర్వాత అన్ని దారులు మూసుకుపోయినాయి. ఏది? లోక సంబంధమైన అన్ని దారులు మూసుకుపోయినాయి. ఒక వ్యక్తి లంచం వండి పాపం, నెలకు అతనికి లంచం ద్వారా వచ్చేటువంటి విషయాల ద్వారా తన జీతాన్ని టచ్ చేయకుండా లంచంతో వచ్చే డబ్బునే మరి కష్టపడి మరి అంత ఖర్చు పెడుతూ ఆనందంగా ఉన్నాడు. కానీ ఆ దారి మూసుకుపోయింది. ఇప్పుడు ఆయనకి శ్రమ వచ్చేసింది. ఆ బడ్జెట్ ఫిలప్ అవడం లేదు. కాబట్టి ఇలాంటి చాలా చాలా చిన్న చిన్న విషయాలు జీవితంలో శోధనలు మాదిరిగా అనిపిస్తాయి. కానీ అవన్నీ మనల్ని దేవుడు సరిచేస్తున్నాడు. ఎందుకంటే నిన్ను పరిపూర్ణుడుగా మార్చేదానికని విషయం అర్థమవుతుంది. కాబట్టి మృతుల పునరుద్ధానం కొరకు, ఆ మృతుల పునరుద్ధానంలో మనము పాలుభాగస్తులు అగుటకు క్రీస్తు యొక్క మరణములో ఆయన యొక్క సమాన అనుభవం పొందేదానికి ఈయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఏవేవి లాభకరములు వాటన్నిటిని నష్టంగా ఎంచుకొని పెంటతో ఎంచేసి, మరి ఇంకా చూసినట్లయితే ఎవరు మరి పరిపూర్ణులు అవుతారని చూస్తే, మరి చూడండి ఆ యొక్క 7వ వచనంలో మరి ఇక్కడ ఒక మాట రాయిస్తున్నాడు. మరి 7వ వచనం 3వ అధ్యాయం 7వ వచనంలో, ఆయనను ఏవేవి నాకు లాభకరములైన ఉండవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టంగా ఎంచుకున్నాను.
కాబట్టి ఒకప్పుడు పౌలు గారు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విషయంలో ఆయన నీతిమంతులుగా తీర్చబడ్డాడు, కానీ ఇప్పుడు ధర్మశాస్త్రానికి వేరుగా మరొక నీతి బయలుపడి ఉందని చెప్పడం జరుగుతుంది. ధర్మశాస్త్రానికి వేరుగా వేరొక నీతి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసించడం ద్వారా ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆ నీతి విషయంలో నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తును గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానం విషయంలో ఆ జ్ఞానాన్ని పొందుకున్నట్టుకు ఈయన సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళుతూ మరి ఇంకా ఎవరు మరి ఈ యొక్క మరి దేవుని యొక్క పరిపూర్ణతలోకి ప్రవేశిస్తారంటే యేసుక్రీస్తు శ్రేష్టమైన జ్ఞానము మనకు ఏం నేర్పిస్తుందంటే ప్రియులారా, ఈ లోకంలో ఈరోజు క్రైస్తవములో ప్రవేశించినటువంటి భ్రష్టత్వము ఏంటంటే డినామినేషన్స్ అనేవి చాలా వచ్చేసి వాటి క్రీస్తు సంఘం యొక్క ప్రాధాన్యతను తగ్గించేటువంటి అంశాలు చాలా వచ్చున్నాయి. భారతదేశం గురించి నేను చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మన భారతదేశము ఏమైనదంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశమైనటువంటి మన దేశము ఈరోజు అనేక మతాలు, అనేక కులాలు, జాతుల ప్రకారం నివసిస్తూ కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనగానే వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీలకు అతీతంగా బయటకు వచ్చేసారు. ఎందుకంటే మేమంతా యుద్ధానికి సపోర్ట్ ఇస్తామని. వివిధ మత నాయకులు కూడా బయటకు వచ్చేసారు. ఎందుకంటే ఈ భిన్నత్వంలో నుంచి ఏకత్వం వచ్చింది. ఇది శరీర సంబంధమైన ఆలోచన. కానీ క్రైస్తవంలో ఇది రివర్స్ ఉంటుంది. యేసుక్రీస్తు రాజ్యమే దేవుని రాజ్యం తలకిందుల రాజ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అధికారులు పరిపాలకులుగా ఉండరు, కానీ ఇక్కడ అధికారులు ఎవరైతే హెచ్చింపు రాజులుగా ఉండాలనుకుంటారో వారు పరిచారకులుగా ఉండాలనేటువంటి దేవుని రాజ్యం ఇది. కాబట్టి ఈ రాజ్యంలో ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం క్రైస్తవులో సాధించలేం ప్రియులారా. మనకి అందరికీ తెలుసు, మన ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి విషయంలో చాలా మంది క్రైస్తవ సమాజాలు కూటాలుగా తయారయ్యి అక్కడికి వచ్చి అంటున్నాయి, మన విశ్వాసాలు వేరైనా మనమంతా ఒకటే, మనమంతా క్రైస్తవులు వేరేస్తున్నారు. ఎలాగవుతుంది అది? విశ్వాసాలు వేరని చెప్పింది ఆ బైబిల్? విశ్వాసాలు వేరు కాదు, విశ్వాసం ఒకటే అని చెప్తుంది. మరి శరీరం ఒకటే అని చెప్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకటే, తండ్రి అయిన దేవుడు ఒకటే, బాప్తిసం ఒకటే అని ఇన్ని చెప్తున్నటువంటి ఈ విషయాలన్నీ గమనిస్తే దేవుడు ఒక యూనిటీని కోరుతున్నాడు. ఏకత్వం కలిగినటువంటి ఒక యూనిటీని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే క్రైస్తవులో భిన్నత్వానికి రెండు ప్రధానమైన కారణాలు. ఆ రెండు ప్రధాన ఆ కారణాలు ఏమంటే, ఒకటి ఈ యొక్క మత్తయి సువార్త 15:9 రాయబడింది. మొదటి కారణం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 15:9 చూడండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. కాబట్టి ఇక్కడ భిన్నత్వానికి కారణం ఒక విషయం అర్థమైంది ఏంటంటే దేవునికి హృదయాన్ని ఇవ్వడం లేదు. దేవుని వాక్యానికి స్థానం ఇవ్వడం లేదు. మనుషులు కల్పించిన పద్ధతులను దానిలో పెట్టుకొని మరి ఏకత్వం సాధించాలంటే అది సాధ్యపడదు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే విశ్వాస విషయంలోను యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞాన విషయంలోనూ మీరు ఏకత్వం పొందాలని ఆయన చెప్తున్న మాటలో ఇక్కడే మనం కోల్పోతున్నాం ఏకత్వాన్ని. విశ్వాస విషయంలో ఏకత్వం పొందలేనప్పుడు అంటే మనుషులు కల్పించిన పద్ధతులు ఎప్పుడైతే మనుషుల్లో హృదయాల్లో ప్రవేశించినా అది ఏకత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. కాబట్టి ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17 చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17 చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు. 2వ పత్రిక 2వ అధ్యాయం 17 చూడండి. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు?
మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారను దేవుని వలన నియమించబడిన వారమునయ్యుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాం. అంటే ఇక్కడ రెండవ కారణం ఏంటంటే క్రైస్తవుల భిన్నత్వానికి ఏకత్వం కోల్పోవడానికి కారణం కలిపి చెరుపుకునేటువంటి బోధ. మరి అప్పుడప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాం. నేను భోజనం చేసేటప్పుడు కొంతమంది భోజనం దగ్గర అన్నము పప్పన్నం వేస్తారు, మరలా దాంట్లో పెరిగేస్తారు, దానిలోనే రసం వేస్తారు. ఇది చూసే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమంది తినేస్తూ ఉంటారు. కానీ అది వాళ్ళు చెప్పేటువంటి ఆన్సర్ ఏంటంటే తెలుసా, ఈ విధంగా ఎందుకు తింటున్నారని అడిగితే లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాగో కలవాలి కదా. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత సిస్టమ్ దేవుడు ఇచ్చినాడు, కలుపుకునే సిస్టమ్. నువ్వు కలపకూడదు, బయటే కలిపి పంపించమని దేవుడు చెప్పలేదు. ఆ సిస్టమ్ దేవుడు కలిపితే అది కరెక్ట్, నీ పొట్ట కలిపితే కరెక్ట్, బయటే కలపకూడదు. కాబట్టి బోధ అనేది బయట కలిపేస్తున్నారు. బైబిల్ అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే దీంట్లో రెండు భాగాలు ఉన్నవి. ఇది పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. ఇందులో రెండు జనాంగాలు చూపిస్తా ఉన్నారు. యూదులు, ఇజ్రాయెల్ జనాంగం, అది ఒక ప్రత్యేకమైన జనాభా. ఒకప్పుడు దేవుడు అనేవారు లేరు, మనకి ఎటువంటి నిరీక్షణ లేనటువంటి ఒక జనాభా కూడా ఉంది, అది అన్ని జనులు. వారికి ఏం చెప్పారు, వీరికి ఏం చెప్పారు తెలియక వారికి చెప్పినటువంటివి వీళ్ళకి కలపడం, వీళ్ళకి చెప్పినవి వాళ్ళకి కలుపుకోవడం వల్ల కూడా భిన్నత్వం వచ్చింది. కాబట్టి ఈ భిన్నత్వంతో మనం ఏకత్వాన్ని సాధించలేము. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క పరిపూర్ణతలోకి మనం వెళ్ళాలంటే ఆ యొక్క మాటను ఒకసారి చదువుకొని మనము ముగించే ప్రయత్నం చేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 ఒకసారి చదివి ముందుకు వెళ్దాం. చూద్దాం. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 చూసినట్లయితే ఆ భిన్నత్వంలో నుంచి దేవుడు ఏకత్వంలోకి ఎలా తీసుకురావాలని చూస్తున్నాడు అంటే, ఇక్కడ మనలందరినీ కూడా మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు. ఎప్పటి వరకు ఇది? సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించిన ఆ యొక్క నియమం క్రమము ఏదైతే ఉందో చూద్దాం. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును. 3 పనులు ఇక్కడ. ఒకవైపు పరిశుద్ధులేమో సంపూర్ణులు అవ్వాలి, రూపాంతరం చెందాలి. రెండవది ఏముంది మరి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. మరి బైబిల్లో రాయించినటువంటి మాట, ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటానని దేవుడు చెప్పాడని, ఇది అన్లిమిటెడ్, లిమిట్ గా ఇంత చెప్పాడు, 2-3 చాలు అని అట్లే ఉంటే మరి సంఘాభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి. మనం వస్తున్నాం, ఆదివారం వస్తున్నాం, మనం ప్రార్థించుకుని వెళ్తున్నాం అంటే కాదు. సంఘానికి జనసంఖ్య కూడా ముఖ్యమే. సంఘము విస్తరించాలంటే, సంఘము అభివృద్ధి చెందాలంటే ఈ విధమైనటువంటి విధానం కూడా అవసరమే. కాబట్టి ఇంకా ఏముందంటే, పరిచర్య ధర్మం జరుగు నిమిత్తం ఈ 3 పనులు జరిగేదానికి దేవుడు ఒక క్రమాన్ని నియమించాడు. అదేంటంటే చూస్తే, మరి కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక. కాబట్టి పసిపిల్లలమై ఉంటే ఎవరైనా ఎత్తుకెళ్తారు. కాబట్టి దేవుడు ఒక క్రమంలో పెట్టేసి ఒక పరిధిలో ఉంచి మనల్ని అందరినీ కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా ఈరోజు ఏకత్వము సాధించిన వారు మాత్రమే ఆ యొక్క దేవుని పరిపూర్ణతలోకి ప్రవేశించగలరు. అది బయట ఉంటే మాత్రం అది కాదు. కానీ క్రీస్తు అనేటువంటి ఒక పరిధి ద్వారా, ఆయన ద్వారా మాత్రమే మనము ఆ యొక్క సంపూర్ణతను సాధించగలము. కాబట్టి ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించిన నన్ను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగించుకుంటూ నడిపించే వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని అప్పగిస్తాను.